అందరికీ నమస్కారం మిత్రులారా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రోజు రోజుకు కూడా ఉద్రిక్తతకు దారితీస్తుంది. దీని ప్రభావం పూర్తిగా ఇప్పుడు గల్ఫ్ దేశాల పైన కూడా చూపుతుంది. ఈరోజు ఖతార్ పైన జరిగినటువంటి దాడి తర్వాత అన్ని గల్ఫ్ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఖతార్, బహ్రెయిన్, కువైట్ పూర్తిగా తమ గగనతలాన్ని మూసివేసి తాత్కాలికంగా విమాన రాకపోకలను కూడా నిలిపివేయడం జరిగింది. తదుపరి నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఇవి ఇలాగే కొనసాగుతాయని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది. అలాగే అన్ని దేశాల్లో కూడా మనం చూస్తున్నాం, సైరన్ సౌండ్లు అన్నీ కూడా వింటున్నాం. ఇవన్నీ కూడా మన సేఫ్ కోసం, మనల్ని అప్రమత్తం చేయడం కోసమే. ఇవన్నీ వాటిని అన్నిటిని కూడా మనం పాటిస్తూ, ఆ సలహాలను సూచనలను పాటిస్తూ మనం సేఫ్గా ఉండాలి. అలాగే తొందరగా ఈ యుద్ధ వాతావరణం పూర్తిగా తొలగిపోవాలి. అన్ని దేశాలు కూడా శాంతియుతంగా కూర్చొని చర్చలు జరుపుకుంది. తద్వారా శాంతియుతంగా ఈ ఉద్రిక్తలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి మనందరం కూడా ఆ భగవంతుని ప్రార్థించుకున్నాం. ఎందుకంటే మనము ఆ భగవంతుని ప్రార్థించడం తప్ప మన చేతుల్లో ఇంకేమీ లేదు. అలాగే మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పడంలో తప్పులేదు, కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ కూడా స్ప్రెడ్ చేయొద్దని చెప్పి గవర్నమెంట్ కూడా మనకు చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురై ఉన్నారు. అలాంటి సమయంలో మీరు ఇచ్చే తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేయటం వల్ల వారు మరింత తికమకకు గురై భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. దయచేసి అలాంటి వాటిని ఏది కూడా అఫిషియల్గా మీకు ఏదైనా తెలిస్తే 10 మందికి చెప్పండి, కానీ అఫిషియల్ కానిది ఎప్పుడెప్పుడు వీడియోలో ఎప్పుడెప్పుడు సమాచారమో తెలుసో తెలియకో దయవుంచి ఇది ఎక్కడా కూడా కానీ ఎక్కడా స్ప్రెడ్ చేయొద్దండి. పూర్తిగా ఈ విమాన రాకపోకలు మళ్ళీ పునరుద్ధరించుకోవాలి, మళ్ళీ యథాస్థితిగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరం కూడా కోరుకుంటూ, అలాగే గవర్నమెంట్ మనకిచ్చే సూచనలు సలహాలని వాటిని పాటిస్తూ ఆ దేశానికి మనం సహకరిస్తూ ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.